నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నిక అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యయుత పాలన సాగిస్తున్న ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని అత్యంత విజయవంతంగా ప్రధాని 4399 రోజుల రికార్డు స్థాయి పాలన సాగిస్తున్న సందర్భంగా ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలని, దేశం మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ సోమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస్ వర్మ ప్రత్యేక పూజ నిర్వహించారు. బుధవారం భీమవరం ప్రసిద్ధ పంచరామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బీజేపీ నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఆలయ చైర్మన్ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో శాశ్వతంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరిట శ్రీనివాస్ వర్మ సోమేశ్వర స్వామివారికి అభిషేకం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు, ధర్మకర్తలు యాలగడ్డ రమేష్, కొప్పతి విజయ్ కుమార్, పటమంటి లీలా, సాయి విజయలక్ష్మి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్దిని వినోద్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర, గోవర్ధన్, సుబ్బరాజుతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రిగా మన ప్రీతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 4399 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో ప్రయాణం చేయాలి, మరింత కాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశానికి సారథ్యం వహించాలి, ఆయనకి భగవంతుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహించడం జరిగింది. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు నమోదు అయ్యారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన సర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా కలుసుకుని వారి వివరాలను ధృవీకరించడం ద్వారా తప్పులు లేని శుద్ధమైన ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం ఈఆర్ఓలు, ఏఆర్ఓలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి పాల్గొని సర్ కార్యక్రమంపై సవివరంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు జిల్లాలోని బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి పర్యటన నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు పాక్షికంగా నింపబడిన ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి ఓటర్లు అవసరమైన సమాచారాన్ని పూర్తి చేసిన అనంతరం వాటిని తిరిగి సేకరిస్తారని వివరించారు. ప్రజలందరూ బిఎల్ఓలకు సహకరించి సరైన వివరాలు అందజేసి ఓటర్ల జాబితా శుద్ధీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఓలు, బిఎల్ఓలు, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రైతులు సాగు, ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులు, రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా పొందడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సాగు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ, ఎంపేడా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆక్వా రైతుల అవగాహన సదస్సులో బుధవారం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు ఫామ్ రిజిస్ట్రేషన్, ఎంపేడా ఫామ్ ఎన్రోల్మెంట్, నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపిక, ఎగుమతుల ప్రమాణాలు, ట్రేసబిలిటీ విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలో రాష్ట్రంలోని కీలక స్థానంలో ఉందని, ఆ గుర్తింపును మరింత బలోపేతం చేసేందుకు ప్రతి రైతు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
ఆక్వా సాగులో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా రొయ్యల సాగులో నిషేధ మందులు, రసాయనాల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, యూరప్ దేశాలకు ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై కఠిన నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎగుమతులకు పంపే సరుకులో సుమారు 50% వరకు పరీక్ష నిర్వహించిన అనంతరం మాత్రమే కొనుగోలు జరుగుతోందని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన పక్షంలో రైతులు, ఎగుమతిదారులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి డి శ్రీనివాస్, ఎంపెడా డిప్యూటీ డైరెక్టర్ పి ఆనంద్, టెక్నికల్ ఆఫీసర్ దుర్గారావు, ఎఫ్డిఓలు, ఎగుమతిదారులు, ఆక్వా రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాల ప్రారంభంకున్న నేపథ్యంలో అన్ని పాఠశాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి విద్యాశాఖకు సంబంధించి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి మాట్లాడుతూ, సుమారు 2 నెలల పాటు పాఠశాలలు మూసివేయబడినందున పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, మొక్కల పెరుగుదల, చెట్ల కొమ్మలు విరిగిపడడం, విషపు పురుగులు, పాములు, జెర్రులు సంహరించే అవకాశం ఉందని అన్నారు. హెడ్ మాస్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకుని పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు. పాఠశాల భవనాల్లో స్లాబులు, పెచ్చులు ఊడిపోవడం, గోటలు బీయడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వెంటనే తనిఖీ నిర్వహించి అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థులకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక పాఠశాల ప్రారంభం రోజు నుంచే నిరటకంగా అమలు కావాలని తెలిపారు. అందుకు అవసరమైన బియ్యం, నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్లు తదితర సామాగ్రిని ప్రభుత్వ పాఠశాలలో ముందుగానే సిద్ధంగా ఉంచాలని డిఎస్ఓ సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాల బస్సులు పూర్తి ఫిట్నెస్తో ఉండేలాగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జిల్లా రవాణా అధికారికి సూచించారు. డ్రైవర్లకు కూడా ఆరోగ్య, ఫిట్నెస్ పరీక్ష నిర్వహించేలాగా పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కల్పించాలని చెప్పారు. దివ్యాంగులకు స్ఫూర్తిగా పెద్ది చిత్రం ఉంటుందని అత్తిలి ఏఎంసీ చైర్మన్, జనసేన అత్తిలి మండల అధ్యక్షులు దాసం ప్రసాద్ అన్నారు. పెద్ది చిత్రంలో రామ్ చరణ్ పాత్రను దివ్యాంగులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. బుధవారం అత్తిలి మండలంలో సుమారు 100 మంది దివ్యాంగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పెద్ది చిత్రం ఉచితంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా దాసం ప్రసాద్ మాట్లాడుతూ, మనిషిలో అవయలోపం ఉన్నప్పటికీ వారిలోని ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చునని నమ్మకం కలుగుతుందని అన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర తన కాలును తొలగించుకొని తద్వారా సమాజాభివృద్ధికి తన వంతు సహకారం అందించిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ తణుకు మండల, అత్తిలి, ఇరగవరం మండలాల అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, చిక్కాల వేణు, కూసపూడి ప్రభు, అకెట్టి కాశీ, నాయకులు స్వామి, ఈశ్వర్, త్రిమూర్తులు, వినయ్, జాను, సత్య, జనసేన వీర మహిళలు కళ్యాణి, దుర్గా, శిరీష, బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ కూడా తెలుసు. మిల్లల్లో ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. వేల గ్రామాలు భారతదేశంలో ఎలాంటి గ్రామాలు ఉన్నాయని మెసేజ్ ఇవ్వడం, తద్వారా ప్రజలందరూ గ్రహించి ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టించడం వల్ల ఇది నాకు నచ్చి ఇవాళ మేము అందరం కూడా దివ్యాంగులను ఒక 100 మందిని సేకరించి వాళ్ళకి ఈ మూవీ చూపిందే కనీసం ఒక్కళ్ళైనా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ మనోధైర్యాన్ని నిలబెట్టుకుని ఎదరికి జీవితం సాగించారని ఉద్దేశంతో ఇవాళ మేము అందరం కలిపి మా జనసేన నాయకులు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన దివ్యాంగులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అందరూ కూడా మనోధైర్యం కోల్పోకుండా, జీవితం ఎంతో ఒడిదుడుకులుగా ఉంటుంది, అయినా కూడా మనం లక్ష్యాన్ని ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించినప్పుడే ఇది మనం ఎదరికి జీవించగలమని. ఇందులో డైలాగ్ ఉంది, రామ్ చరణ్ గారు మళ్ళీ పుడతామా ఏంటి అని. ఆ డైలాగు చాలా లోతుగా ఆలోచిస్తే బతుకున్నం చెప్పి మనం ఏదోటి సాధించాలి, అది ఎంత పనైనా సరే 10 మందికి ఉపయోగపడేలాగా మనం బ్రతకాలనే ఉద్దేశంతో ఈ సినిమా, దీనికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. ఏదో 1000 కోట్లు 100 కోట్లు ఆడడం కాదు, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ప్రజలు ఆదరించాలి, అలాగే సర్కార్ వారు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరిన్ని అవార్డులు రావాలని ఈ సినిమాకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
అత్తరి డిగ్రీ కళాశాల సమీపంలో గల యూకో బ్యాంక్ వద్ద డ్రైనేజ్ నుండి మురుగునీరు రోడ్డుపై ప్రవహించకుండా పంచాయతీ వారు చర్యలు తీసుకున్నారు. డ్రైనేజ్ లో గల సిల్ట్ను తొలగించారు. రోడ్డుపై మురుగునీరు ప్రవహించడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఇటీవల ప్రచార మాధ్యమంలో వార్తలు రావడంతో అధికారులు స్పందించారు. ప్రత్యేక సిబ్బంది ద్వారా పంచాయతీ కార్యదర్శి భాస్కర్ సిల్ట్ను తొలగింపజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో ఏర్పడి 2 ఏళ్ల కాలంలో ప్రజలను అత్యంత దారుణంగా వంచిందని ఆరోపిస్తూ వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం కింద ఈ నెల 12న ఉదయం 9 గంటలకు తణుకు ఆర్ట్స్ కాలేజ్ నుండి నరేంద్ర సెంటర్ వరకు భారీ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో తణుకులో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి గుడిలో పూజలు జరిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రధానిపై ఉండాలని, ఆరోగ్యాలు శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ ముల్లపూడి రేణుక మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నరేంద్ర మోడీ పాలన గుర్తించవచ్చునని తెలిపారు. ప్రజల విశ్వాసంతో, నిరంతరం సేవా సంకల్పంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశంలో అత్యంత దీర్ఘకాలం నిరంతరం సేవలు అందించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారని అన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రంతో దేశాన్ని ప్రతి రంగంలో ముందుకు తీసుకువెళ్తూ ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చిన దూరదృష్టి గల నాయకుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యవనికపై స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తరువాత జన్మించినటువంటి మొట్టమొదటి ప్రధానిగా, అలాగే అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రధానిగా ఈరోజు ఒక చరిత్రను సృష్టించి దాదాపు 100 కోట్లకు పైగా ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్నటువంటి ఒక ఋషి, ఒక యోగి లాంటి నాయకుడు ఈవేళ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అంటే అదొక పేరు కాదు, అదొక ఫినామినా, అదొక శక్తి, అదొక అద్భుతం, ఒక నమ్మకం. ఈరోజు 12 ఏళ్ల పాలనతో వారు ఈ యొక్క దేశాన్ని, భారతీయతను, భారతీయులకు ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా ఒక గర్వించేదగ్గ విధంగా వారి యొక్క పరిపాలన. నరేంద్ర మోడీ గారిని చూస్తే ఒక భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునిక పరిపాలన యొక్క త్రివేణి సంగమంగా ఏదైతే వారి పరిపాలన ఉందో వారికి ఈరోజు ఆ యొక్క భగవంతుడు మరింత శక్తిని ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, భవిష్యత్తులో ఏదైతే విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టాలని ఆకాంక్షిస్తున్నారో అలాగే వికసిత్ భారత్ 2047కి నెరవేరాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా దిగ్విజయంగా సాగాలని, ఏదైతే మన యొక్క ఒక మంత్రంలాగా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. కాబట్టి ఈరోజు ఆ విధంగా దేశం ముందుకెళ్లాలని, అన్ని రకాలుగాను వారికి విజయం చేకూరాలని. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారంటే ఎన్నికల్లో ఒక గెలుపు గుర్రం కాదు, వారు ఈరోజు ప్రజల మన్ననని తెచ్చుకున్నటువంటి నాయకులు. 2014లో వారు ప్రధానిగా బాధ్యత చేపట్టే నాటికి 6 రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భం నుంచి ఈరోజు దేశంలో 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు పాలన చేస్తుంది. అంటే అది ఎన్నిక వచ్చిన ప్రతిసారి ప్రజల యొక్క మన్ననను గెలిచేటువంటి ఒక గొప్ప దార్శనికుడు నరేంద్ర మోడీ గారు. తెలుగు తెరపై మునిపెన్నడూ తీయని వినూత్న కథతో కుంభ సినిమా తెరకెక్కిస్తున్నామని కథానాయకుడు, దర్శకుడు జయశ్రీ వెంకట్ అన్నారు. తణుకు, పాలకొల్లు, నర్సాపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న కుంభ సినిమా యూనిట్ బుధవారం తణుకులో ప్రెస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు వెంకట్ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు హర్రర్ కామెడీ కూడా మేళవించి సినిమాను తీస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో కథానాయికగా బెంగళూరుకి చెందిన నందిని నాయక్తో పాటు విలన్గా తణుకునకు చెందిన కేఎస్ఆర్ జ్యువెలర్స్ అధినేత కొత్త శ్రీనివాస్, ధనరాజ్, రాకెట్ రాఘవ, రాజమండ్రి భద్రం తదితరులు నటించారని, ఈ నెలలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఒక పాట చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో సినిమా 60% పూర్తవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అత్తిలికి చెందిన కొనగల్ల కాంతారావు పాల్గొన్నారు. నా పేరు జైసాయి వెంకట్ అని. నేను కుంభ అనే ఒక సినిమాని తీస్తున్నాను. తణుకు చుట్టుపక్కల తీస్తున్నాను. నా సినిమా పేరు వచ్చి కుంభ. అందులో నేనే డైరెక్టర్, నేనే హీరోగా చేస్తున్నాను. ఇందులో మెయిన్ విలన్గా
తణుకులో కేఎన్ఆర్ శ్రీనివాసరావు సార్ అనేసి నా దాంట్లో మెయిన్ పాత్ర కూడా చేస్తున్నారు. అలాగే నాకు తణుకులో చాలామంది నాకు సపోర్ట్ చేశారు. మీ సపోర్టు ఇలాగే ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నా సినిమాలో ప్యాడ్ ఆర్టిస్టులు రాకెట్ రాఘవ్ సారు, అలాగే ధనరాజ్ సారు, ఆచంట మహేష్ సారు, వీళ్ళందరూ కూడా నా సినిమాలో కూడా వస్తున్నారు. నేను చాలా కష్టపడి ఈ సినిమాని తీస్తున్నాను. దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. అలాగే నాకు ముందుకు వెళ్ళాలంటే, అలాగే ఈ స్టోరీ కూడా మంచిగా ముందుగా పోతుంది. ఎందుకంటే ఇలాంటి స్టోరీ యాదేంట్లో కూడా రాలేదు. మంచిగా తీస్తున్నాను. చాలా కష్టపడి ఎదుగుతున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో నా సినిమా హీరోయిన్ నందిని గారు బెంగళూరు నుంచి వచ్చారు. ఇదే ఫస్ట్ మూవీ చేస్తున్నారు. వాళ్ళు ఇంట్రడక్ట్ చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే సార్. అలాగే నా సినిమా వచ్చి 50% పైన అయింది. ఈ సినిమాని ముందుకు తీసుకుపోతున్నాను. ఇది మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నందిని, బెంగళూరు. నేను కుంభ అనే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్గా చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై సాయి వెంకట్ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ మూవీలో నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. అలాగే రేఖా మేడం, ధనరాజ్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ మేడం. అలాగే 2 రాష్ట్రాలు కూడా నన్ను ఇలాగే ఆదరించండి, ఇలాగే ముందుకి తీసుకుపోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాము. మేము కొత్తగా ఒక కుంభ అనే సినిమాని తీస్తున్నామండి. ఈ తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీస్తున్నాము. మా డైరెక్టర్ గారు అండ్ హీరో గారు సాయి వెంకట్ గారు, అలాగే మా హీరోయిన్ నందిని, నేను ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్లో మంచి విలన్ పాత్రలో నన్ను తీసుకున్నారండి. ఈ సినిమాని మన 2 రాష్ట్రాల వాళ్ళు కూడా మంచి ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ఈ సినిమా మంచి కథ అంతా కూడా థ్రిల్లర్గా ఉంటుంది, అలాగని కామెడీ ఉంటుంది, అలా అన్ని రకాల విధానాల్లో తీయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము నూతనంగా ఉన్నాం, కొత్త కుర్రోళ్ళం, అందుకని వేడిగా తీయాలని కోరుకుంటున్నాము. ఈ సినిమాని మొత్తం అందరూ ఆదరిస్తారని. ఈ సినిమా టైటిల్ వచ్చి కుంభ అండి. ఈ కుంభ మూవీని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు కావాలి. థ్యాంక్స్ అండి. అందులో నాకు ఎస్పీ పాత్ర ఒకటి ఇచ్చున్నారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే హీరోయిన్ గారు కూడా కర్ణాటక నుంచి వచ్చారు. ఈ సినిమా ఒక 50% అవ్వింది. ఇందులో నాకు ఎస్పీ పాత్ర ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కేవలం సినిమా రంగంలోనే కాకుండా సేవా రంగం, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు బుధవారం తణుకు కూటమి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు బాలకృష్ణ అభిమానులు ఎంతమంది ఉన్నారని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో ఏ పాత్ర అయినా దానిలో ప్రాణం పోసి ఆ పాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా సినిమాను విజయవంతం చేసే విధంగా బాలకృష్ణ నటన ప్రభావితం చేస్తుందని చెప్పారు. అనేక చిత్రాలు రికార్డు స్థాయిలో విజయం సాధించిన ఘనత ఆయనకు చెందుతుందని అన్నారు. 110 చిత్రాలు పూర్తి చేసుకుని 111వ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని గుర్తు చేశారు. 4 తరాలు ఆదరించిన ఏకైక కథానాయకుడు బాలకృష్ణ అని అన్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారు, అదేవిధంగా వివిధ భాషలు మాట్లాడేవారు కూడా బాలకృష్ణ గారిని అభిమానించేటటువంటి ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో తనదైనటువంటి శైలిలో ఏ క్యారెక్టర్ అయినా సరే దానిలో ప్రాణం పోసి ఆ క్యారెక్టర్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా
ప్రజలకు వినోదం కలిగించే విధంగా ఆ సినిమాని అవుట్పుట్ తీసుకొచ్చే విధంగా బాలకృష్ణ గారి నటన ఏ విధంగా మన ఆంధ్ర తెలుగు ప్రజలందరినీ కూడా ప్రభావితం చేస్తుందో మనందరికీ కూడా తెలుసు. అనేక విజయవంతమైనటువంటి సినిమాలు రికార్డులతో తన సొంతమైనటువంటి రికార్డులని ఆయన రాశారు సినిమా చరిత్రలో. ఈరోజు 110 సినిమాలు పూర్తి చేసుకున్నారు. 111వ సినిమా ఈరోజు షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆయన 4 జనరేషన్స్ని ఆలరించినటువంటి ఏకైక కథానాయకుడిగా బాలకృష్ణ గారు ఉంటారు. ఎందుకంటే బాల్య నటుడిగా సినీ ప్రస్థానం చేసి తాతమ్మ కళ మూవీతో హీరోగా ప్రస్థానం చేసి ఈరోజు అప్పటి నుంచి కూడా కొత్త తరానికి కూడా జై బాలయ్య సాంగ్తో కనెక్ట్ అయ్యి ఈరోజు భవిష్యత్ తరాలకు కూడా బాలకృష్ణ గారు అందరికీ కూడా అభిమాన నాయకుడిగా ఉన్నారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఈరోజు సేవా రంగంలో ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన చేస్తున్నటువంటి సేవలు, ఆ హాస్పిటల్ అభివృద్ధికి ఆయన పెడుతున్నటువంటి కృషి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ వారందరికీ కూడా ఎన్నో మంది పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఉచితమైనటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ని అందిస్తూ ఈరోజు ఎంతోమంది రోగులకు ప్రాణదానాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యను అధిగమించేందుకు యోగా ఒక ముఖ్య సాధనగా ఉపయోగపడుతుందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం తణుకు 2వ వార్డు యోగా పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగా ప్రయోజనం చేకూర్చడంతో పాటు సాంత్వన కలుగుతుందని అన్నారు. యోగాలోని ఒక్కో ఆసనం ద్వారా కలిగే ప్రయోజనాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధనలో భాగస్వాములే నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. బీపీ, మధుమేహం వంటి వ్యాధులను దూరం చేసేందుకు యోగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. జూన్ 21న తణుకు పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది యోగా సాధనలో పాల్గొనే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తణుకు పట్టణంలో సైతం ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు ఔత్సాహికులు పాల్గొన్నారు. మనం ఈరోజు దైనందిన కార్యక్రమాల్లో ఎన్నో ఒత్తిడులు, అలాగే వేగవంతమైనటువంటి జీవితం, ఉరుకులు పరుగులుగా ఉండేటటువంటి పనులు, వీటన్నిటినీ మన ఆధీనంలో ఉంచుకొని, మన బాడీని మన ఆధీనంలో ఉంచుకొని, మన మైండ్ని మన ఆధీనంలో ఉంచుకోవాలంటే యోగా ఈరోజు మనందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా యోగా సాధన చేసి మన పనులన్నీ కూడా ఈరోజు మనం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఆధీనంలో ఉండే విధంగా యోగా సాధన ఉపయోగపడుతుంది. మన మైండ్ కానీ బాడీ కానీ అన్నీ కూడా సక్రమంగా మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసుకోవడానికి నిరంతరం కూడా ఈరోజు చక్రధర్ గారు చెప్పినటువంటి అనేక సూచనలు మనకి దైనందిన కార్యక్రమంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం ఏ విధంగా అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చో ఆయన చెప్పారు. ఈరోజు శ్వాస తీసుకోవడంలో కానీ, అలాగే మన మైండ్, అలాగే ప్రతి బాడీ కూడా ఏ విధంగా మనం ఒక్కొక్క ఆసనం ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలను తెలియజేస్తూ మనకు నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా సాధనలో భాగస్వాములై మనందరి ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఈరోజు బీపీలు, షుగర్లు ఇటువంటివన్నీ కూడా చాలా ఎక్కువగా చిన్న వయసులోనే వస్తున్నాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.